చేస్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నాను. చాలా మంచిగా చేస్తున్నాడు. అమ్మబడి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తేనే పోరావరం వస్తుంది, లేకుంటే అది కూడా కష్టం మీద ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు అమ్మబడి కానీ, స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా జగన్మోహన్ రెడ్డి చాలా మంచిగా చేశారు. అదేవిధంగా ముసలి వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ పింఛన్ పరంగా అందరికీ చాలా బాగా ఇస్తున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం. అంటే ఆయన ప్రతిసారి మీటింగ్లలో ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చంద్రబాబు నాయుడు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబు నాయుడు పాలసీల గురించి మాట్లాడుకోవచ్చు కానీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడకూడదు కదా. మాట్లాడతారంటే మొత్తము గుంపుగా కూడా జగన్మోహన్ రెడ్డి మీద దాడులు చేయడం, ఏమేమో మాట్లాడడం కూడా జనాలకు కూడా మంచిది కాదని అట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 100+ అయితే 100% వస్తాయని కూడా చెప్తున్నాను. 100 అంటే ఇప్పుడు చంద్రబాబు అనగా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, కానీ అప్పుడు రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గెలిస్తే ఒకసారి 5 టర్మ్స్ చేసినాడు, 5 years చేస్తారు. ఇంకో 5 years ఇస్తే కొంచెం బాగుంటుందని, డెవలప్ చేస్తాడు విశాఖపట్నం, విజయవాడ అని. ఆంధ్రాలో డెవలప్మెంట్ ఉందా? ఆంధ్రలో కానీ కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ చెల్లి కూడా కొంచెం సపోర్ట్ ఉంటే రోడ్స్ కానీ ఫెసిలిటీస్ అన్ని మంచిగా పడతాయి. అట్లా హామీలు చెప్పినట్టుగా ఇస్తున్నారా? వాలంటరీ సిస్టమ్ ఇంటి వద్దకి అన్ని రావడం కూడా మంచిదే. ఇచ్చిన మాట చేస్తున్నాడు. కొంచెం ఇంకో 5 years ఇస్తే అన్ని మంచిగా చేస్తాడు. జగన్ పాలనలో ఏమైనా అభివృద్ధి చెందిందా? అభివృద్ధి అంటే పేద మధ్య తరగతి వాళ్ళకి మంచిగా జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా బాగా విద్యా వైద్యం మంచిగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది పవన్ కళ్యాణ్ గారు అండ్ టీడీపీ కలిసిపోయింది కదా, దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ మొత్తం వస్తారు కాబట్టి వాళ్ళకు 50 seats వస్తే వాళ్ళు చాలా గొప్ప.